హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హ్మ్, వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళడం వల్ల ప్రశాంతంగా ఉందనమాట. ఇంకా మేము వచ్చేటప్పుడు పనసకాయ తెచ్చుకున్నామని చెప్పాను కదా! హాఫు ఇదే అనమాట. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. సో, ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టీ పెట్టుకున్నాము. ఫుల్ హెడేక్ వస్తుంది. ఘాట్ రోడ్లు కదా! ఇయర్స్ బ్లాక్ అయిపోయినట్టు అనిపించిందనమాట. ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా లంచ్ తర్వాత ఎక్కడా ఆగలేదు. డైరెక్ట్ ఇంటికొచ్చేసాము. మళ్ళీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటామని చెప్పేసి ఫాస్ట్‌గా వచ్చేసామనమాట ఇంటికి. ఇంకా టీ తాగిన తర్వాత పనసకాయ కట్ చేస్తున్నాను. హాఫే కాబట్టి కొంచెం చేతులకిని, చాకుకి ఆయిల్ రాసి కట్ చేశాననమాట. ఈజీగానే ఉంది. దట్టు పనసకాయ బాగా పండిపోయింది. సో, సూపర్ స్మెల్ వస్తుంది. ఇల్లంతా పనసకాయ స్మెల్లే అనమాట. ఇంకా ఫాస్ట్‌గా, ఈజీగా కట్ అయిపోయింది. అంత కష్టమేమి అనిపించలేదు. ఇది ఇంత అర్జెంట్‌గా ఎందుకు కట్ చేస్తున్నానంటే, పనసకాయ పిక్కలుంటాయి కదా! నాకు అవంటే చాలా ఇష్టము. సో, రాత్రికి కర్రీ చేద్దామని ఫస్ట్ అయితే పనసకాయ కట్ చేసేసాను. పనసతోలనైతే చాలా స్వీట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకొంచెం ఎక్స్‌ట్రా తీసుకుంటే బాగుండనిపించింది. ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంక ఈ పనసతోలను తిన్నాము. చాలా స్వీట్‌గా ఉన్నాయి పనసతోలు. ఇంకా పిల్లలకి ఆకలేస్తుందంటే పిజ్జా ఆర్డర్ చేశారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏమో 12:30కి చేసేసాం కదా! ఇంకెక్కడ ఆగలేదు. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటామని చెప్పేసి డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసాం కదా! సో, పిల్లలకి ఆకలేస్తుందంటే ఇంక పిజ్జా ఆర్డర్ చేశారు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మా డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగే లేచాననమాట. పిల్లలకి స్కూల్ ఉంది గదా! సో, స్కూల్ బస్సులు కూడా అప్పుడే రావడం స్టార్ట్ చేసేసినియి. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లోకేమో పొటాటో ఫ్రై చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌కేమో దోస అనమాట. ఆల్రెడీ దోసల పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాననమాట ఫ్రిడ్జ్‌లోని. ఇంకా ఒక 2 డేస్ ఉన్నా కానీ దోసల పిండి ఏం పాడవదు కదా! ఇడ్లీ పిండి అయితే కొంచెం పాడవుతది గానీ, సో, దోసల పిండి కొంచెం పులిసినా గానీ దోసలు బావుంటాయని జెప్పేసి దోసల పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్నాను. ఇంకా వచ్చిన వెంటనే అదే హెల్ప్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే దోసలు వేసుకోవడానికి ఈజీగా అనిపిచ్చింది. ఫస్ట్ అయితే ఐషుని తీసుకొని వెళ్ళి బస్ ఎక్కించేసి ఇంటికొచ్చిన తర్వాత మా చిన్నోడిని కూడా రెడీ చేసి క్యాబ్ ఎక్కించేసి వచ్చేసాను. వీళ్ళ హోంవర్క్స్ ముందరే చేసేసుకోవడం వల్ల అంత కష్టం అనిపించలేదు. సో, ఇంటికొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా స్కూల్‌కెళ్ళిపోయారు ఇద్దరు కూడాని. ఇంక ఇంటికొచ్చిన తర్వాత పొటాటో ఫ్రై చేశాను కదా! ఆఫ్టర్‌నూన్ అది కొంచెం ఉందనమాట. తోటకూర ఉంది ఫ్రిడ్జ్‌లోని. అది కూడా పాడైపోతదని చెప్పేసి తోటకూర కర్రీ చేసేసాను. చింతపండు పులుసు ఇవన్నీ వేసి చేస్తామనమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటది. ఇంకా కర్రీ చేసేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది. సో, ఇంక మా చిన్నోడిని పికప్ చేసుకొని ఇంటికొచ్చేసాననమాట. చూసారు గదా! ఎన్ని వేషాలేస్తున్నాడో. అసలెక్కడి నుంచొస్తాయో అలాంటి థాట్స్ నాకు అర్థం కాదు కానీ, భలే విచిత్రంగా నడుస్తా ఉంటాడు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఒక 2 డేసు సార్ గారు స్కూల్‌కి వెళ్ళలేదు కదా! కొంచెం హోంవర్క్స్ ఉన్నాయన్నమాట. పెండింగ్ హోంవర్క్స్ అన్నీ చేయించాలి. ఇంకా వాటర్ బాటిలు ఒక కొమ్ము ఊడిపోయింది. ఇంక ఇప్పుడైతే 2 కొమ్ములు పీకేసాడనమాట. వాటర్ బాటిలు ఎంప్టీ చేసేసాడు దాన్ని పాపం. ఇంకా ఈవినింగ్ చేసి ఫుల్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎంత గట్టిగా పడుతుందో చూసారు కదా వర్షము. సో, ఈ వర్షంలో మంచిగా పకోడీ తింటే బావుంటదనిపిస్తుంది. సో, అందుకని ఇంకా పకోడీ వేద్దామని అన్నీ కట్ చేసుకుంటున్నాననమాట. తీసుకొని పెట్టుకున్నాను. ఈ పనసపిక్కలేమో నిన్న నైట్ కొంచెం కర్రీ వండేసాను. ఇంకొంచెం ఉన్నాయి. ఏ కర్రీ వండితే ఆ కర్రీలో కొన్ని కొన్ని పిక్కలేసేస్తాననమాట. అవి ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటాను. చాలా మంచిది హెల్త్‌కి కూడా. చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టమనమాట. సో, అందుకే ఇంక ఇంట్లో అయితే ఎవ్వరు తినరు ఆ పనస పిక్కల్ని. పకోడీ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే, ఆనియన్‌లో స్పైసీనెస్ ఉంటది కదా! అది కూడా బయటకొచ్చేస్తే బావుంటదనమాట టేస్ట్ పకోడీ. సో, నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను కొంచెం. ఎందుకంటే చిల్లీస్ వేస్తే పిల్లలిద్దరూ తినరు. సో, అందుకని ఫస్ట్ కొంచెం కారం వేసి వాళ్ళకి వేసేసిన తర్వాత, అప్పుడు చిల్లీస్ కట్ చేసి వేసి అప్పుడు వేస్తాను మళ్ళీ పకోడీ మా హస్బెండ్ కోసము. ఫస్ట్ అయితే పకోడీ పిండి నీట్‌గా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే చిల్లీస్ వేయకుండా వేసేస్తున్నాననమాట పిల్లలిద్దరికని. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీ, వర్షం 2 భలే కాంబినేషన్ గదా! సో, వర్షం పడుతున్నప్పుడు మీకు ఎలాంటి స్నాక్స్ తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చిల్లీస్ వేయకుండా వేసేసాను గదా! పిల్లలిద్దరికని. ఇంకా మా ఇషు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. సో, పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అన్నింటి మీద మూతలు పెట్టేసి వెళ్తున్నాననమాట. ఇంకా మా లిఫ్ట్‌లో అయితే ఇది జీవా బోర్డ్ ఒకటి పెట్టారు కొత్తగానే. రింగ్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నాకు ఇలాంటి రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మా ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. వర్షం ఇప్పుడే ఆగిందనమాట. చూడండి ఎంత గట్టిగా పడిందో వర్షము. ఇంకా ఐషుని పిక్ చేసుకొని ఇంటికొచ్చేసాననమాట. ఇంటికొచ్చిన తర్వాత ఐషు ఏమో ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్‌కెళ్తది. ఈ 2 డేస్ స్కూల్‌కి వెళ్ళలేదు కదా! సో, అందుకని క్లాస్ వర్క్, హోమ్ వర్క్ 2 ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి.
ఇంకా స్నాక్స్ తినేసి ఫస్ట్ ట్యూషన్‌కైతే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకుంటదనమాట. ఇంకా మా చిన్నోడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. వినేవాళ్ళు ఉండాలి కానీ అలా చెప్తానే ఉంటాడనమాట స్టోరీలు. ఇంకా పకోడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా టీ పెట్టుకున్నాము. మా హస్బెండ్‌కేమో ఇప్పుడు మీటింగ్ జరుగుతుందనమాట. సో, ఇంకా టీ లోపలికిచ్చేసి నేనింకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా ఐషు కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా ట్యూషన్‌కెళ్ళిపోతుంది. మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడనమాట ఇంట్లో నేనుని. వాళ్ళ డ్యాడీ ఏమో రూమ్ లాక్ చేసుకున్నారు. ఎందుకంటే మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకా నా తల తినేస్తాడు. వినేవాళ్ళు ఉండాలి గానీ చెప్తానే ఉంటాడనమాట చాటభారతంలాగా. ఐషు ట్యూషన్‌కెళ్ళిపోయిన తర్వాత మా చిన్నోడికేమో టీవీ పెట్టేశాను. నేనేమో వంట చేసుకుంటున్నాను. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసేసుకొని మా చిన్నోడి చేత హోంవర్క్ చేపించాలి. ఇంకా పకోడీ వేశాను కదా! కొన్ని పకోడీలున్నాయి. సో, పకోడీ కర్రీ చేద్దామని ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసుకుంటున్నాను. మా ఇష్యూకైతే ట్యూషన్ గానీ, స్కూల్ గానీ మానడం అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడైతే స్కూల్ ఎప్పుడైనా హాలిడే వస్తే కనుక ఏడ్చేసేదనమాట. స్కూల్ హాలిడే వచ్చిందని చెప్పేసి. అంత ఇష్టం స్కూల్‌కెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా నేను ఆనియన్స్, చిల్లీస్ కట్ చేయలేదు. ఆనియన్స్‌ని టొమాటో కట్ చేసుకున్నాను. పకోడీ కర్రీ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక టొమాటోస్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి టేస్ట్‌కి సరిపడినంత కారం, సాల్ట్ వేసుకొని ఆయిల్‌లో ఒకసారి కారాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పకోడీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. ఎక్కువ పకోడీ తీసుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు పకోడీని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఆ ముక్కల్ని ఈ వాటర్‌లో వేసేసుకోవాలి. మరుగుతున్న వాటర్‌లో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే గనక దగ్గరగా మగ్గిపోతది. కర్రీ చాలా టేస్టీగా ఉంటది. వీళ్ళందరికీ నచ్చుతదో నచ్చదో అనుకున్నాను గానీ సూపర్ హిట్ అనమాట కర్రీ. అందరికీ బా నచ్చింది. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.